హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు। ఈ రోజు రెసిపీ మునక్కాయ మటన్। ఒక్కసారి మునక్కాయ మటన్ ని ట్రై చేసి చూడండి, సూపర్ గా ఉంటుందండి। ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది మునక్కాయ మటన్। ఇంకా ఎందుకు లేట్, మునక్కాయ మటన్ ని ఎలా చేయాలో చూద్దాం రండి। ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ఈ మునక్కాయ మటన్ ని టేస్టీగా ఎలా చేయాలో తెలుస్తుంది। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 ఇంచ్ అల్లం తరుగు, 10-12 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, అలాగే 2 యాలకులు, 5-6 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 10 జీడిపప్పు బద్దలు వేసుకుని ఈ మొత్తం మసాలాని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి। స్టవ్ మీద ఈ కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని వేసుకుని ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఈ ఆనియన్స్ మొత్తం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి। ఈ మటన్ తీసుకునేటప్పుడు ఈ మటన్ ముక్కల్ని చిన్నగా కట్ చేయించుకోవాలండి, మరీ పెద్ద సైజుగా ఉంటే మటన్ ఉడకదండి। ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి చక్కగా కలుపుకోవాలండి మొత్తం। ఇలా ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టి 15 మినిట్స్ పాటు ఈ మటన్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి। మనం వాటర్ సపరేట్గా పోయాల్సిన అవసరం లేదండి, ఈ మటన్లో నుంచి వచ్చే వాటరే సరిపోతుందండి। ఈ మటన్ 15 మినిట్స్ పాటు ఉడికాక చూస్తున్నారు కదండి, మటన్లో వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి। మనం 2 మునక్కాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి। ఈ మటన్కి ములక్కాయలు తీసుకునేటప్పుడు నాటు ములక్కాయలు, అది కూడా లేతవి కాకుండా బాగా తయారైన కాయ తీసుకోండి, మటన్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి। అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసిన మసాలాను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి। ఇలా ఈ మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ మొత్తాన్ని ఉడికించుకోవాలండి। 2 నిమిషాల పాటు ఉడికాక 3 స్పూన్స్ కారం వేసి కలుపుకోవాలి। ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీనిలో 1.5 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టి 10 to 15 మినిట్స్ పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ మటన్ ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా ఉడుకుతున్న స్టేజ్లో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని, ఒకవేళ పడుతుంది అంటే కొద్దిగా యాడ్ చేసుకోండి। ఇప్పుడు మన కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి, మూత తీసి చూద్దామండి। చూసారు కదండి, మన కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఎలా ఆయిల్ సపరేట్ అయిందో। ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి। చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి। ఇంత టేస్టీ మునక్కాయ మటన్ ని ఏ విధంగా చేయాలో మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి। అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।